నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో ప్రజా దర్బార్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లను సందర్శించారు. స్థానికులకు భోజనం వడ్డించిన ఆయన సామాన్యుడిలా ప్లేట్ పట్టుకుని వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యత, పరిసరాల శుభ్రత గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేవలం 5 రూపాయలకే ఎంతో రుచికరమైన, నాణ్యమైన భోజనం అందుతోందని స్థానికులు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక జల ప్రళయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రస్వ జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరమని అన్నారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా బయటపడేలా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. More than 160 people have died, more than 1,000 people have been displaced because of these flash floods. Lots of tourists are going to Kailash Manasarovar. On the way, the sudden influx of the cloud burst and the glaciers melting has created this havoc. Bote Koti, the river in which this flash flood has come, has completely inundated more than 13 districts and washed away almost all the houses there. This kind of a catastrophic is unseen in Himalayan glaciers. I pay homage to all the bewared families and also see that all those who are strangled in various places will be brought back to their native places. Both in Telugu states, Telangana, Andhra Pradesh, there are around 1,000 people who got stranded there in Joshiamed. Both governments are seeing how to bring them back. There's a helpline that was installed at AP Bhavan also. Lots of officers are on duty and government is also on high alert because then the downstream it will come to Bihar and merges with Ganga. So all the people should be aware of this flash flood, and we pray to Almighty that all the bewared families, the Solens will be there. I pay homage from our party to all the people who succumbed to death, and also see that people who are injured are brought and proper treatment is there in all the hospitals. Disheartening to కృష్ణా జిల్లా బొమ్మలూరు హిందూ శ్మశాన వాటిక ఆక్రమణకు గురైంది. శ్మశానంలో కొంత భాగం సుమారు 1.25 ఎకరాలను కాటి కాపరి దున్నించి వరి నారు నాటించే ప్రయత్నం చేస్తూ ఉండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన పంచాయతీ ఈవో షేక్ మీరా సాహెబ్ విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆక్రమణపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు వెంకటరావు కుమార్. ఎవరండి? బొమ్మలూరు. ఏమన్నా బాబులపాడు మండలం. ఏం జరిగిందండి? కృష్ణా జిల్లా. ఇది ఇక్కడ నెల రోజులు మట్టి లోపల సాగు చేయటానికి అన్ని సన్నద్ధాలు చేస్తున్నాడు ఈయన. ఏ లోపల? ఈ శ్మశానం లోపల. హిందూ శ్మశానం వాటికండి ఇది. ఇక్కడ హిందువులకు తెలవకుండా కాటికాపరే 3 ట్రాక్టర్లను తీసుకొచ్చాడు. ఎవరి పేరు? ఊళ్ళో వాళ్ళు వాట్ల సీను, పిల్లి ఏరబాబు, కొయ్యూరైనా కొన్ని ఊళ్ళో అవసరం ఆయన తెలియదుగా. వాళ్ళు కూడా హిందువులేగా. హిందూ శ్మశానం వాటిలో ఎకరం దమ్ము చేశారంటే ఇక మా వెనకమాల పెద్దలు ఉన్నారని చెప్తున్నాడు చేసిన ఆయన. ఆ పెద్దలు ఎవరో చెప్పమంటాం. చందు ఓడవద్దు, ఇంకొకళ్ళు ఓడవద్దు అంటే అసలు ఉండవాళ్ళని చెప్పారు. శ్మశానంలో ఓడటం అసలు అని మేము అడిగితే మాకు సమాధానం మా వెనకమాల పెద్దలు ఉన్నారంటున్నారు. ఆ పెద్దలు ఎవరో బయటికి రావాలని ఇప్పుడు మా తాపత్రం అంతా. అసలు ఉన్నదే కొద్దిగా ఉంది. మొన్న SC/ST కేసులు పెడతామని ఉన్న దాంట్లో సగం ఆళ్ళే తీసుకుని అక్కడ గుడికాడ పురమాయించారు ఎస్ఐ గారు. ఇది మొత్తం 7 ఎకరాలు శ్మశానం అండి. ఇప్పుడు అసలు చూడండి 3 ఎకరాలు ఉంటాయి. 4.5 ఉంది. కథమంతా కూడా మొన్న వాళ్ళకే ఇచ్చారు ఎస్ఐ గారు. ఇంత దారుణమైన పరిస్థితిలో దీన్ని కూడా కప్పెట్టే విధానానికి వచ్చేసారు జనాభా. ఊరు పెద్దలు ఎవరంటే తేలాలి. చందు పేరు చెప్పాడు, చందు ఓడవద్దు అంటాడు, ఊడ్చుకోమంటాడు. అసలు ఆయనకేం సంబంధం? శ్మశానంలో ఒక మనిషి ఓడమంటే ఓడవటం ఏంటి? హిందువులందరూ వచ్చి ఆపితే గానీ
ఇప్పుడు ఊడ్చేసేవాళ్ళు తెల్లారితే ఊడుపు మేము వచ్చి ఆ కష్టం దింపేసి మీకు ఎలా తెలిసింది మాకు రాత్రి ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన ద్వారా మేము వచ్చి మాకిద్దరు రైతులు తీసుకుని తెల్లారి 20 మందికి నేను ఫోన్ చేసుకొచ్చాను వెళ్ళి ఫోన్ చేసుకొచ్చి చూస్తే మొత్తం ఆకేసి ఉంది రెడీగా ఇక ఊడితే పరిస్థితి ఏంటి ఎస్టీ ఎస్టీ కేసులతో ఇండి శ్మశాన వాటికి ఎంత తలనే చింతా రంగారావు అండి మాది బాబులపాడు మండలం బొమ్మలూరు మాది హిందూ శ్మశానం ఇది ఈ శ్మశానంలో మేము ఇదివరకు ఒక ఎకరం 1/2 ఎకరం ఆటిపోయిందని చెప్పి పోరాడితే వాళ్ళు ఎస్సీలకు స్టోప్ మీద కట్టుకుని మాకు ఒక రకం కావాలన్నారు ఎడగొట్టేసి దీపక్ ఫ్యాక్టరీ ఆయన పుంజమా అంటే గోడ కట్టేసుకున్నాం చుట్టూ గేటు పెట్టుకున్నాం ప్రశాంతం పంపించుకున్నాం ఓకే హ్యాపీ అక్కడికి కానీ ఈ మధ్యన ఈ కాటి కాపరికి తాళాలు ఇచ్చాం ఆయన చేస్తున్నాడు కదా అన్నీ అని ఆయన ఏం చేశాడు ఊళ్ళోని 2-3 పట్టుకుని ట్రాక్టర్ తీసుకొచ్చి లోపల దమ్మాయి చేయించి ఊరు పుడుకొని ప్రయత్నం చేశాడు మాజీ ప్రెసిడెంట్ గారికి తెలుసో తెలీదో మనకు తెలవదు ఈవోకి తెలుసో తెలీదో మనకు తెలవదు గ్రామ నగరకు తెలుసో తెలీదో మనకు తెలవదు మేము ఎవరో ఆటో నోటో పీకి తెలిసేపటికి మనం ఆప్తానికి వచ్చాం మా ఎందుకు దయించి ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం వెళ్ళి ఆయనకి చెప్తాం మా బాధ ఏంటో జనం అందరం తీసుకుని వెళ్తాం మాది మాకు ఉంచమని మేము ప్రాధాయపడతాం అంతకన్నా మనం చేసేది లేదు బాబు నీళ్ళు ఎక్కడే అనుకుంటే మన ట్యాంక్ నీళ్ళు మేము లోపల తాళం తీసి ఎంత దారుణంగా లోపల కావాలి లేదా ఊళ్ళో ఏం జరుగుతుంది తెలియదా నాకంటే తెలియదు ఆడవాళ్ళ శ్మశానం ఆక్రమించుకొని గ్రామదర్శనాలు పనులు చేస్తారు ఇక్కడికి మన పని మనం చేయాలి కనీసం నా నోటీసులో రెస్టారెంట్ పెట్టేదా నువ్వు పెట్టదు చెప్పా నాకు చెప్పాలి కనీసం రాత్రి నేను పొద్దున్న 2-3 సార్లు సార్ ఇది జరిగింది నా నోటీసులో ఉన్నారు నేను పొద్దున్న 11 చూశాను సార్ నిన్న కూడా చాలాసేపు తిరిగా వస్తానే ప్రజెంట్ స్టేటస్ వేసాక కూడా వెళ్ళా ఏం కాదు అప్పుడు ఆయన వేసారు అసలు అసలు వేసేవారు ఆయన మామూలుగా ఏసుకి శ్మశానానికి సంబంధం ఎవరిది మళ్ళీ మాట్లాడతాను సార్ నేను ప్రజెంట్ ఆల్రెడీ క్లోజ్ అంటున్నారు సార్ నేను రక్షణ చేసి రక్షణ చేసుకున్నాను ఎమ్మెల్యే గారు కూడా కలుస్తాం కలిసామని చెప్తాం నేను ఫెయిల్ అయినప్పుడు మీరు పైకి వెళ్ళండి సార్ నెల్లూరు జిల్లా కొడుగులూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఫెడోరా సీ ఫాస్ట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్ ప్రమాదం సంభవించింది. యాజమాన్య నిర్లక్ష్యంతో ప్రాసెసింగ్ పాయింట్లో కెమికల్ పడడంతో నార్త్ ఇండియాకు చెందిన కార్మికుడు నాయక్ శరీరం, కళ్ళు తీవ్రంగా కాలిపోయాయి. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతి హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రమాదాన్ని యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. దీనిపై పలువురు ప్రశ్నించగా కంపెనీ సిబ్బంది దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. మమ్మల్ని బెదిరిస్తున్నారు మీరు తిని ఇబ్బంది లేదు చెప్పేది వీడియోలు తీసేది అదేం జరగలేదని చెప్పాడు. అదే చెప్పమన్నాము, అది చెప్తే సరిపోతుంది కదా. ఏం చేస్తావు మీడియా ఫోన్ లాక్కుంటావు నువ్వు, మీడియా ఫోన్ లాక్కున్నావు నువ్వు, మీడియా పని చేయేసావు నువ్వు, మీడియా ఫోన్ లాక్కున్నావు నువ్వు, మీడియా పని చేయేసావు, మీడియా పని చేయేసావు నువ్వు చెయ్యి. మేము ఏం లేదన్నారు, అదే చెప్పండి అన్నాము. బాబు మీరు వీడియోస్ ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్వశ్చన్, వై యూ పీపుల్స్ కేమ్ హియర్? ప్లీజ్ టెల్ మీ. యాక్సిడెంట్ జరిగింది, మీరు దాచిపెడుతున్నారు. వాట్ హ్యాపెనింగ్ హియర్? హూ డిడ్ యూ? హూ? మా ఐడి కార్డ్స్ ఉన్నాయి, మాకు స్పేస్ ఉంది, మేము తీసుకోవచ్చు కాదు. లేదు, ఒక ఆర్గనైజేషన్ దగ్గర వచ్చి మీరు ఇట్లాగా వీడియోస్ తీయకూడదు. తీయకూడదని చెప్పి మీరు ఎవరండి? ఏంటి స్పేస్ ఉంది, మా మీడియా తీసుకోవచ్చు. రెస్పెక్టివ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ హియర్. ఇబ్బంది లేదు కాదు, చెప్పేది వినండి. లెట్ మీ కంప్లీట్ మై వర్డ్స్. బెదిరిస్తున్నారు మీరు, ఇబ్బంది లేదు. మీడియా ఫోన్ లాక్కున్నాను, మీడియా పై చేయేసాను, మీడియా పై చేయేసాను. సత్యసాయి జిల్లా కదిరిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖేల్ కి బాత్
పీఎంకేఎస్7 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ వేడుకకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థులు వీక్షించారు. అనంతరం క్రీడాకారులతో ముఖాముఖి నిర్వహించి మౌలిక వసతులు 2036 ఒలింపిక్స్ కు సన్నాహాలపై చర్చించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణను పెంపొందిస్తాయని, కదరి క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఇక్కడికి హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా పిల్లలకు అభినందనలు, శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు వారి ప్రెజెన్స్, వారి ఇంట్రాక్షన్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది సమాజం మీద కానీ వ్యక్తుల మీద. ఆ ప్రభావం చూపించగలిగిన వ్యక్తులే అత్యధికమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. అప్పుడే వాళ్ళు లీడర్స్గా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. అందులో మనం ఈ రోజున భారతీయులందరూ కూడా గర్వపడేటువంటి స్థాయికి ఎదిగినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే భారతదేశం యొక్క స్థానాన్ని కావచ్చు, ఇమేజ్ని కావచ్చు, హైయెస్ట్ లెవెల్ తీసుకోగలిగినటువంటి పరిస్థితికి తీసుకోగలిగినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు ఈ రోజున ఈ దేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ, మోరోవర్ యంగెస్ట్ కంట్రీగా ఉన్నప్పటికీ స్టిల్ వీఆర్ నాట్ టీచింగ్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. ఒలింపిక్స్ కావచ్చు, గ్లోబల్గా జరిగేటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు. అటువంటి పరిస్థితులు ఖేలో ఇండియా పేరు మీద ఈ రోజున పిల్లల్ని ఇంటరాక్ట్ దీంతో పాటు మమ్మల్ని కూడా మోటివేట్ చేసేటువంటి ఒక కార్యక్రమానికి నాంది వచ్చినటువంటి సందర్భం అనేది మీరందరూ అదృష్టములు, అనిదృష్టములు చెప్పేసి కోరుతారు. ఎందుకు అదృష్టం అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయాలి. అసలు దేశ ప్రజలతో మాట్లాడాలనే ఆలోచన గతంలో ఏ ప్రధానమంత్రికి రాలా, ఏ ప్రెసిడెంట్ రాలేదు ఈ దేశంలో. ఈయన పలుమారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూనే ఉంటాడు. మన్ కీ బాత్ కావచ్చు. అనంతపురంలోని జడ్పీ కార్యాలయంలో చైర్పర్సన్ బోయా గిరిజమ్య అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్సీ వడ్డే రమాదేవి, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. సత్యసాయి తాగునీటి సరఫరాపై నిధులు కేటాయించలేదు అంటూ వైసీపీ జడ్పీటీసీలు ఆరోపించడంతో గందరగోళం చెలరేగింది. తాగునీటిని, సాగునీటిని ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నిస్తూ అవగాహనతో మాట్లాడాలని ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే దగ్గుపాటి హితవు పలికారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామని, టీడీపీ మాత్రమే రైతుల సంక్షేమం కోరుకుంటోందని ఎంపీ స్పష్టం చేశారు.
దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆయన చెప్పండి. కడప సింగపూర్ టౌన్షిప్ లో పారిశుద్ధ్య కార్మికుడి చేత జాతీయ జెండా ఆవిష్కరింపజేయడంపై వివాదం దుమారం రేపుతోంది. దీన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రవికుమార్ వ్యాఖ్యలను సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించాయి. పౌరులందరికీ జెండా ఎగరవేసే హక్కు ఉందని, కార్మికులను కించపరిచేలా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. రవికుమార్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్మికుడు నీ ఇంట్లోంచి చెత్త ఇచ్చేటప్పుడు ఈ దేశంలో ఉండే పౌరుడు కదా. మేమేమన్నా బయట నుంచి పాకిస్తాన్ నుంచి ఏమన్నా వచ్చినామా? ఎక్కడి నుంచి ఏమన్నా వచ్చినామా? మేమేమన్నా పారిశుద్ధ్య కార్మికుడు ఒక ఫ్లాగ్, ఒక జెండా, ఆ జెండాని ఎగరేసిన దానికి ఆగస్టు 15వ తేదీ మన ఇండియా జెండా ఎగరేసిన దానికి ఈరోజు ఆ పారిశుద్ధ్య కార్మికుడిని దావన పోయినాడు అంటారా? ఇదే పారిశుద్ధ్య కార్మికుడు లేకుండా మీరు ఏమైందో? ఈరోజు రవి అనే వ్యక్తి, రిమ్స్లో పనిచేసే వ్యక్తి, మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు మాట్లాడాలట? పారిశుద్ధ్య కార్మికుడు అంటే పనికి మాలోడు మరి కనిపిస్తారా మీకు అందరికీ? ఈరోజు సరైన పద్ధతి కాదని మేము ఆ రవి గారికి హెచ్చరిస్తున్నాం. ఆయన ఒక ఎంప్లాయ్ అన్నప్పుడు ఆ ఎంప్లాయీ మాదిరిగా ప్రకటన చేయాలి. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీని మాత్రాన నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడేది కాదు. ఇక్కడ నువ్వు ఏదన్నా మెసేజ్ పెట్టేటప్పుడు, ఏదన్నా చేసేటప్పుడు, పారిశుద్ధ్య కార్మికుని గురించి ఏమన్నా మాట్లాడేటప్పుడు నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మెసేజ్ పెట్టాలని మేము స్ట్రెయిట్గా తెలియజేస్తున్నాం. మేమేమడుగుతున్నాం? మేమేమన్నా పిలిచినామా? మీరు జెండా ఎగరేద్దురని మేమేమైనా అడిగినామా? మీరు పిలిచినారు. మీ ఇమేజ్ కోసం సంబంధించి మీరు దానికి సంబంధించిన వాళ్ళు దానిపైన మీరు చేసి పారిశుద్ధ్య. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వచ్చింది, అది సాక్షి పేపర్లో వచ్చింది, అనేక పేపర్లు వచ్చిన పారిశుద్ధ్య కార్మికుడు అనేక రూపాలలో జెండా చాలా ఘనంగా చేసినారు సింగపూర్ సిటీలో. అంటే దళితుడు అడిగినా ఉండాలనా? ఇక్కడ దళితుడు ఇంకా ఏం పని చేయకూడదా? జెండా ఎగరేయకూడదా? అతను దళితుడు కాబట్టి ఈరోజు అందరూ దానిపైన పెట్టడం జరిగింది. మేము సిఐటి ఒకటి చెప్తున్నాం, మున్సిపల్ యూనియన్గా మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే సింగపూర్ సిటీలో నీళ్లు కానీ వదలకుండా, కసువు కానీ చేయకుండా, కసువు కానీ ఊడ్చకుండా మేము మున్సిపల్ యూనియన్గా తీర్మానం చేస్తున్నాం. ఇప్పుడే కమిషనర్ గారికి వినతిపత్రం ఇస్తాం. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు ఊహించని విధంగా పెరగడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఉల్లికి మంచి ధర రావడంతో అన్నదాతలు ఆనందపడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోయినా బోరుబావుల ఆధారంగా ధైర్యంగా ఉల్లి సాగు చేసిన వారికి ఇప్పుడు గిట్టుబాటు ధర దక్కుతోంది. గతంలో పంట పండినా ధరలు లేక అప్పుల పాలైన రైతులు ప్రస్తుత ధరలతో ఊరట చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరినాయుడు అందిస్తారు. కర్నూలు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ దగ్గర అయితే మనం ఉన్నాం. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గిట్టుబాటు లేని ఉల్లి ధరకైతే ఈరోజు కాస్త కూస్త అయితే ధరలు వచ్చాయి. అదేవిధంగా అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయినటువంటి రైతన్నలకు, అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకుంటే ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ ఏది ఏమైనప్పుడు కూడా రైతులు కొందరు ధైర్యం చేసి వారికి ఉన్నటువంటి పొలంలో ఒక పక్క బోర్ల కింద, బావుల కింద ఉన్నటువంటి వారి పొలాల్లో రైతన్నలు అయితే ఉల్లి సాగు చేయడం జరిగింది. ఆ ఉల్లి సాగు చేసినప్పటికీ మార్కెట్కి వచ్చేసరికి దాదాపు కింటం 3,000 నుంచి 5,000 చిల్లర. అదేవిధంగా అంటే ఎలా ఉల్లి ఉన్నటువంటి గడ్డల రేట్లు బట్టి ఆ విధంగా అయితే మార్కెట్లో ప్రస్తుతానికైతే మార్కెట్లో అయితే మంచి రేట్లు ధరలు అయితే పలుకుతున్నాయని చెప్పేసి రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇదివరకు అయితే ఇలాంటి రేట్లు చూడక దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ సంవత్సరం మంచిగా అయితే రేట్లు వచ్చాయని చెప్పేసి రైతులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే రైతులు ఉన్నారు. ఆ రైతులను అడిగి ఈ ఉల్లి సాగు ఏ విధంగా వాళ్ళు సాగు చేసినప్పటికీ ఎన్ని ఎకరాలు సాగు చేశారు, అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో సాగు చేయడం వల్ల ఏ విధంగా అయితే వాళ్ళకి ఆదాయం ఉందని చెప్పేసి అయితే మనైతే రైతులను అడిగి మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. మనతో పాటు రైతు ఉన్నారు. మీ పేరు ఏం పేరు? మా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల తెలుగు శ్రీను నా పేరు. ఈ సంవత్సరం ఉల్లిగడ్డ చాలా మంచి రేటు ఉంది. 3,000 కానీ 4,000 వరకు పోతుంది రేటు. నేను పోయిన సంవత్సరం అటు సంవత్సరంలో 500 కింట 600 కింట పెట్టి లారీలు ఇచ్చిపెట్టి కూడా ఛార్జీలకు లేకుండా వచ్చినాం ఇప్పుడు. కానీ ఈ సంవత్సరం మేలు, పంట బాగుంది. ఈ పంట 700 బాగుందంటే మాకు ఎకరా ఎప్పుడు 200 బస్తాలు వస్తున్నాయి. మాకు 200 బస్తాలు వచ్చే కాడ నిరుడు 200, పోయిన సంవత్సరం 220 వచ్చింది. వర్షాలు ఫుల్ ఉంటాయి కాబట్టి. ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి 120 బస్తాలే వచ్చింది. అంటే సరే సగము
దిగుబడికి వచ్చింది కిందికి, పంట సరే సగం తగ్గింది. తగ్గిన వంగగా ఉల్లి కూడా ఎవరు చేసలేరు కాబట్టి వర్షాలు లేని వల్ల రేట్లు వచ్చినాయి. అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం మనం ఉల్లి సాగు చూసుకుంటే 1000 ఎకరాల్లో సాగు చేసేవారు. ఆ 1000 ఎకరాల్లో సాగు చేసినప్పటికీ రేటు అయితే అందులో గిట్టుబాటు ధర లేకపోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరం మనం చూసుకుంటే దాదాపు పొలం 100 ఎకరాల్లో 50 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. ఆ సాగు చేయడం వల్ల అంటే ఉత్పత్తి ఏ విధంగా ఉంది, మార్కెట్కి ఏ విధంగా గేరింగ్ వస్తున్నాయి అంటారు? పంట తక్కువ రావడంలోనే వర్షాలు లేని దానికి ఎవరు వేయని దానికే పంట పండినోనికి అదృష్టం. ఆ విధంగా ఇప్పుడు రేట్ వచ్చింది. ఈ రేట్ ఇట్టే కొనసాగాలని మాకు కోరుతున్నాం రైతులము. లేదు కేంద్రం తెప్పిస్తాం, మా ఊరిని తెప్పిస్తామంటే రైతు మళ్ళీ ఎప్పటిలాగా ఆత్మహత్య చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకటి అనుకుంటాము, ఫర్టిలైజర్ పెంచినారు, 1000 రూపాయలు పెంచినారు 1-2 నెలలకే. 1000 రూపాయలు పెంచితే ఆ ఫర్టిలైజర్ పట్టు చూస్తే ఇది కింట 10,000 16,000 అంటే కూడా మాకు నష్టాలు వస్తాయి. 1-2 నెలలకే 1000 రూపాయలు పెంచినారు ఫర్టిలైజరు. మళ్ళీ దీనికి ఎందుకు పెంచారు? ఇప్పుడు రైతు రాజు కావాలనుకున్న వాళ్ళు ఉల్లిగడ్డ ఎందుకు వచ్చేపాటికి రెక్కలు వచ్చినాయని చెప్పి టీవీలలో అవుట్లో మొదట్లో ఇస్తున్నారు. మరి ఫర్టిలైజర్ పెంచినారు, ఎందుకు పెంచినారని చెప్పి ఒక్కరన్నా ధర్నా చేస్తున్నారా? ఫర్టిలైజర్ గురించి, లిక్విడ్ గురించి, చేను కౌలు గురించి ఏది లేదు. ఉల్లిగడ్డ వచ్చే తాగే నేను మొన్న టీవీలో చూసినాను, రెక్కలు వచ్చినాయి అని చెప్పి ఆ టీవీలో ఈ ఛానల్లో అవుట్లో వస్తున్నాయి, కానీ యూట్యూబ్ మాత్రం పలికరేరు. కానీ మాకైతే ఈ సంవత్సరం మేలు, పంట తక్కువ రేట్లు ఉన్నాయి, చాలా ఆనందంగా ఉంది మాకు రైతులకి. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి గిట్టుబాటు ధర 3,000 నుంచి 4,000 పోతుందని చెప్పేసి అయితే మార్కెట్లో జరుగుతుంది. అంటే రైతుల నుంచి, ప్రభుత్వం నుంచి మీకు ఇంకా ఏ విధంగా సాయం కావాలంటారు? అంటే ఇప్పుడున్న రేట్లు కాకుండా అంటే మీరు ఏ విధంగా చెప్తున్నారో, రెక్కలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు, ప్రతి ఒక్కరని అంటున్నారు. అంటే ఈ రేటు ఇలాగే కొనసాగాలంటారా? ఇంకా రేట్లు ఏదైనా ఉంటే రైతుకి ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది? మాకు రేటు ఇది ఇట్లే 4,000 5,000 కొనసాగితే చాలు. మాకు ఇంతకంటే ఏమి ఎక్కువ అవసరం లేదు. మాకు 10,000 మాకు మాషయం. 5,000 4,500 5,000 వస్తే కూడా చాలు. మాకు ఇదే రేటు ఇట్టే ఉండాలా. పోయిన సంవత్సరం 500 కింట పోసిపోయినాము, కనీసం కోసిన కూలీలు లేదు, పెరిగిన కూలీలకే లేదు. మా చేను కావులు ఏమి, ఫెర్టిలైజర్ ఏమి, లిక్విడ్ ఏమి, అవన్నీ విడిచిపెడుతున్నాం. అవన్నీ అడిగితే ఇదింత ఒక 15 దళంది వీటికి రేట్లు వచ్చేపాటికే మొత్తం ఛానళ్ళలో మొత్తం ప్రతి ఛానల్ చూసుకో ఇదే చెప్తుంది. అప్పుడు మాత్రం చెప్పవరు. రైతు మళ్ళీ 8,000 బాగుపడతారు బాపానికే. కానీ మాకు అవన్నీ అవసరం లేదు. ఈ రేట్ ఇట్టే కొనసాగాలని మాకు కొనసాగాలని మీకు చెప్తున్నాము. దాదాపు మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఒక ఎకరాకు వచ్చేసి ఇప్పుడు ఉన్నట్టు ప్రస్తుతానికి ఖర్చులకు, అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఫర్టిలైజర్ రేట్లు పెంచారో, అదేవిధంగా కూలీలు అనుకోండి, అంటే మీరు పండించిన పంట పూర్తిగా మీ ఇంటి దగ్గర, మీ పొలం దగ్గర నుంచి మార్కెట్ తీసుకురావడానికి గల అంటే ఈ ట్రావెల్ మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అంటారు? మొత్తం ఒక ఎకరాకు వచ్చేసి 1,20,000 వస్తుంది దీనికి పెట్టుబడి. కౌలు 30,000, 1,50,000 దానికి వస్తుంది. అయితే ఇప్పుడు పండిన పంట ఎంత వచ్చింది? 120 బస్తాలు 130 బస్తాలు వస్తున్నాయి. దాని మీద మొత్తం లెక్క చేస్తే 3 లక్షలు 2,50,000 చేతికి వస్తాయి. 2,50,000 అట్లా పోయినా 1,00,000 రూపాయలు రైతుకు మిగులుతుంది ఈ సంవత్సరం రేట్లు ఉన్నదానికి. అదే నిరుడిపోయినాడు, మొత్తం చేను కౌలు కూడా లేదు, ఫెర్టిలైజర్ లేదు, ఏం లేదు. ఇదే రేట్లు ఇట్లా ఉంటే రైతుకి ఆనందంగా ఉంటుంది. అంటే దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకోండి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు, అంటే పోయినసారి చూసుకుంటే మీరే అంటున్నారు 100 బస్తాలు పండించి కూడా రోడ్డు పక్కన మీరు కింద పారబోసిపోయినారు. అంటే ఒక బస్తా ఆ రోజు 50 రూపాయలకు 10 రూపాయలకు అడిగినారు. ఈ రోజు చూసుకుంటే ఇంత అడుగుతున్న ఈ అంటే కింటం 3,000 4,000 చిల్లర పోతుంది. అంటే ఏ విధంగా మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు? అంటే ఇప్పుడు సంతృప్తిగా ఉన్నామంటారా ప్రస్తుతం ఉన్న రేటుకు? సంతోషంగా ఉన్నాం ఇప్పటికైతే. ఈ రేటు మాత్రం మాకు చాలా ఆనందంగానే ఉంది. 4,000 అంటే 5,000 వరకు కొనసాగితే చాలు, మాకు ఆనందంగానే ఉంది. రైతు ప్రభుత్వం మేలు చేస్తుందంటారా? ఇంకా ప్రభుత్వాల గురించి ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా వీటిని పట్టించుకున్నారు. ఇప్పుడు రైతులే ఏ ప్రభుత్వం వచ్చినా మేము పోయిన సంవత్సరమే నిరుడే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అప్పుడు కూడా ఎంత కింట 500 600 పోసినాము. అప్పుడు వచ్చి ఏమైనా పట్టించుకుంటారా? లాస్ట్కి అయిపోయే ముందర ఏదో కొనుగోలు చేస్తాం, అది చేసినా కానీ అన్ని ఊకేడు పారబోసిపోతుంది. కానీ అయిపోయినాక అన్నీ ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుని ఎవరు చూడరు. ఈ ఉల్లిగడ్డ కానీ, మిర్చి కానీ, ఏదైనా కానీ, పోవ కానీ ఎంతసేపు ఉన్నా మా అదృష్టం రైతులకి ఆ పైనటికి రావాలా, రేట్లు రావాలా, తలగాల తినాలా. కానీ ఈ ప్రభుత్వాలు రైతును రాజ్యం చేస్తాం, అది చేస్తాం, అన్ని సుల్లా ఇవన్నీ చెప్పేది. ప్రస్తుతానికి మీ ప్రాంతం కానివ్వండి, మీ మండలాల్లో ఎన్ని ఎకరాలు సాగు చేశారు? అంటే రైతన్నలందరూ కలిసి, అంటే ఒక పక్క ప్రభుత్వం నుంచి పూర్తిగా అంటే మీరు పంటలు వేయొద్దండి, అంటే ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువగా ఉంది, ఈ వర్షాలు తక్కువ ఉన్న సందర్భంలో మీరు పంటలు వేసి ఇప్పుడున్నటువంటి నష్టాలకు మరి ఇంకా నష్టం చేకూరుతుంది కాబట్టి మీరు పంటలు వేయొద్దని అంటున్నారు. బట్ కాకపోతే మీకు ఉన్నటువంటి ఆస్కారం అంటే నీళ్ళ సౌకర్యం, మీకు బోర్లు బావుల కింద ఉన్నటువంటి సౌకర్యాలు మీకు ఉన్నాయంటారా? ఉండడం వల్ల ఈ పంట వేశారంటారు మీరు? బోర్లు ఉన్న దానికి ఇప్పుడు ఇది వేసినాము. మేము వర్షాలకైతే అస్సలు పండకుండా మాకు బోర్ ఉన్న దానికి కౌలు చేసుకోవడము 35,000 ఎకర వేసుకొని కౌలు వేసుకోవడము. ప్రస్తుతానికైతే మన రైతు మనతో మాట్లాడినటువంటి రైతు
అతివృష్టి అనావృష్టి ఒకప్పుడైతే నష్టపోయాం, అదేవిధంగా ఎల్నిగో ప్రభావం కూడా అయితే పూర్తిగా అయితే నష్టపోయినటువంటి తరుణంలో ఏది ఏమైనప్పటికీ వారు కష్టపడి పండించినటువంటి పంట అంటే వారి పొలంలో ఉన్నటువంటి బోరు బావుల కింద ఉన్నటువంటి వారి యొక్క పొలంలో పూర్తిగా వ్యవసాయ పనులు సహకరించుకొని ఎకరాకు వచ్చేటువంటి అంటే ఇటువరకు అయితే 100 బస్తాలు వచ్చే పంట ప్రస్తుతానికి ఈ ఏదైతే నష్టం వాటిల్తుందో ఏదైతే వర్షపాతం తక్కువ ఉండడం వల్ల 50 బస్తాలు వచ్చినప్పటికీ ఏది ఏమైనప్పటికీ మార్కెట్లో ఉల్లికి తగ్గ రేట్ అయితే ఉంది. ఇదే రేటు ఇలాగే కొనసాగితే రైతు కష్టానికి తగ్గట్టుగా న్యాయం జరుగుతుంది, అదేవిధంగా రైతుకైతే మేలు జరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా కొద్దిపాటు రేటు వచ్చేసరికి ఆకాశాన్ని అంటిన రేట్లోనే మాత్రమైతే అందరు చెప్తున్నారు. అలా ఆకాశం అంటడం అయితే రేట్లు అయితే కాదు, రైతుకు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా అంటే రసాయనిక ఎరువులు కానివ్వండి, స్పేర్ మందులు కానివ్వండి, ఇలా అన్నిటికీ రేట్లు పెరిగాయి కాబట్టి రైతు కూడా రేట్లు పెరిగితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అయితే మనతో రైతు తెలియజేశాడు. వీడియో జర్నలిస్ట్ బాబీతో మీ హరినాయుడు. ప్రస్తుతం మనం కర్నూలు ఉండవేలి మండలం పంచిపాడు గ్రామం. గత 2 సంవత్సరాల నుంచి ఉల్లిగడ్డ ఏం రేటు లేక పడిపోవడం వల్ల జరిగింది. ఈసారి ఎలిన ప్రభావం వల్ల రేటు కొద్దిగా పెరిగే లోపల రైతుకు కొండెక్కిన ఉల్లిగడ్డ అనే న్యూస్లలో వస్తున్నాయి. అంటే గత పోయిన సంవత్సరంలో మొత్తం గొర్రెలకే ఇచ్చేసి ఒట్టి రైతు 1,00,000 రూపాయల వరకు 1,00,000 ఎకరాకు చొప్పున 1,00,000 రూపాయలకు వచ్చేసి లాస్ అయిపోయినాడు. ఈ సంవత్సరం 100 ప్యాకెట్లు వచ్చేది 50 ప్యాకెట్లు వచ్చినప్పటికీ రేటు ఉండడం వల్ల కొండెక్కిన ఉల్లిగడ్డ అని చెప్పేసి వస్తుంది. ఇదే సాగుతే కన్నా ఏమి ఉల్లిగడ్డలు పండించే రైతు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రేటు లేనందువలన ఈ సంవత్సరం కూడా వేయడం కూడా వేసలేరు. ఉల్లిగడ్డలు వేసిన వాళ్ళకి ఇప్పుడు కొంచెం తాకినట్లయితే ఇట్లా చేస్తున్నారు. అంటే దాదాపు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 3 ఎకరాలు ఉల్లి వేసినాము. ఈ సంవత్సరం కొంచెం బాగా వచ్చింది. ఖర్చులు ఎంత వచ్చింది? ఎకరాకు వచ్చేసి 1,00,000 రూపాయలు వస్తుంది. పెట్టుబడి నాటుకు కూలీలు, కోశ కూలీలు, ఫర్టిలైజర్స్ మరి దారుణం. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. 1,350 రూపాయలు అయితే 1,800 రూపాయలు అమ్ముతున్నారు డిఏపి. ఇప్పుడు అంత బ్లాక్ మార్కెటే నడుస్తుంది. అంటే ఈ రేటు ఎలా ఉంటే ఇంకా మేలంటే రైతులకు ఇంక ఎట్లా అంటే ఇప్పుడు రేటు ఇప్పటికైతే మంచి రేటే. ఈ రేట్లు ఇంకా రోజుకి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది అంటున్నారు. కానీ మన కాడ లేదు కదా, దిగుబడి లేదు. ఎలిన ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడడంలో పోయినాయి, ఇంకా సంగనోటు ఎండిపోయినాయి. వెంకటరాముడు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఇతర అధికారులతో కలిసి శ్రీమఠాన్ని సందర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి పవిత్ర పట్టు వస్త్రాలను రాఘవేంద్ర స్వామి వారికి సమర్పించుకునేందుకు తీసుకొచ్చారు. శ్రీమఠం అధికారులు టీటీడీ బృందానికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి వస్త్రాలను 108వ పీఠాధిపతి సుభిదేంద్ర తీర్థ స్వామీజీకి అందజేసి రాఘవేంద్ర స్వామి వారికి సమర్పించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం స్థాపించబడ్డదో ఆ ప్రాజెక్ట్ మాదిరిని మంత్రాలయంలో రాఘవేంద్ర సాహిత్య ప్రాజెక్ట్ అనేటువంటిది స్థాపించడం జరిగింది. కొన్ని వేల సంఘటన అనేటువంటిది ఈ ప్రాజెక్టు ద్వారా కూడా జరుగుతూ దేశంలో అంతటా ధర్మ ప్రచారం కోసం భజన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, అలాగే వివిధ రథోత్సవాది కార్యక్రమాలను కూడా. ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.